నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము నుండి ధన్యులు అని వ్రాయబడిన కీర్తనలను వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ కీర్తనలో ఎవరు ధన్యులు, వారి ధన్యత ఏమిటి అనేది ఆ కీర్తనలో నుండి ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు కీర్తనల గ్రంథము 72వ కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనలు 72వ కీర్తన 17వ వచనం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. కావలసిన మాట, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, ఇక్కడ అతడు ధన్యుడు అని చెప్పుకుంటారు అని వ్రాయబడి ఉంది. అతడు అంటే ఎవరో, ఎందుకు ఆయనను ధన్యుడని చెప్పుకుంటారో, అతని పేరు నిత్యము ఉంటుంది అని, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగురుస్తూ ఉంటుంది అని, మనుష్యులు అతనిని బట్టి దీవింపబడతారు. అన్యజనులందరూ కూడా దానిని బట్టి, మనుషులు అందరూ ఉన్నారు, అన్యజనులందరూ కూడా అతడు ధన్యుడని చెప్పుకుంటారు అన్నారు. ఎవరు ఈ అతను అనేది మనము ఆలోచన చేస్తే, మొదటి వచనం నుండి 16వ చరణం వరకు కానీ చదివితే అక్కడ ఒక రాజు గురించి వ్రాయబడింది. ఆయన రాజు, రాజకుమారుడు అనే మాట ఉంది. 72వ కీర్తన మొదటి వచనములో, దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. ఇక్కడ రాజు, రాజకుమారుడు అనే మాటలు వ్రాయబడినవి. ఇవి పైన సొలొమోను కీర్తన అని వ్రాయబడింది. సొలొమోను వారి యొక్క తండ్రి దావీదు మహారాజు. దావీదు తరువాత సొలొమోను సింహాసనాన్ని అధిష్ఠించాడు కాబట్టి బహుశా ఇది సొలొమోను యొక్క కీర్తన. ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన మనకు మొదటి వచనంలో కనబడుతుంది. సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. నీకేమి కావాలి కోరుకో, నీకేమి కావాలి అని దేవుడు అడిగినప్పుడు సొలొమోను దీర్ఘాయుషునైనను, ఆయన ఐశ్వర్యమునైనను, శత్రువుల యొక్క ప్రాణమునైనను కోరుకొనకుండా తన ప్రజలను, దేవుని ప్రజలను, ఏ రాజ్యానికి, ఏ ప్రజలకు ఆయన రాజుగా ఉన్నాడో ఆ ప్రజలను నీతి న్యాయములతో పరిపాలన చేయాలి అనేటువంటి ఆశతో ఆయన ప్రార్థన చేశాడు. తద్వారా సొలొమోను యొక్క రాజ్యము ఏ విధంగా విస్తరించబడింది, ఏ విధంగా వర్ధిల్లింది. అది మందిరాన్ని కట్టాడు, తన పట్టణాన్ని ఆయన కట్టాడు. చాలా కాలము ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేశాడు, జ్ఞానముతో పరిపాలన చేశాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది రాజులు సొలొమోనుకు, ఆయనకు పన్ను చెల్లిస్తూ వచ్చారు. అది మనకు 72వ కీర్తనలో 10వ వచనములో, తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబారాజులను, సెబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు, అతనికి నమస్కారము చేసెదరు అని యూఫ్రటీసు నది మొదలుకొని అనేటువంటి ఆయన పరిపాలన గురించి వ్రాయబడింది. ఇక్కడ చెప్పినటువంటి చాలా మాటలు
సొలొమోను యొక్క రాజ్యాన్ని గురించి వ్రాయబడిన ఇది ప్రవచన రూపకంగా మరొక రాజు గురించి చెప్పబడుతుంది. దేవుడు ముందుగానే సొలొమోను యొక్క రాజ్యాన్ని, ఆయన ప్రార్థనను, ఆయన రాసినటువంటి కీర్తన ద్వారా రాబోయేటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఛాయలు, ఆయన యొక్క పరిపాలనా విధానము ఈ కీర్తనలో దాగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అందువలనే ఇక్కడ 72వ కీర్తనలో యేసు క్రీస్తు ప్రభువారిని రాజుగా మనకు పరిచయం చేయబడతాడు. ముందుగా ఆయన గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడినటువంటి కొన్ని మాటలు నిత్యము నిలుచును అనేటువంటి మాట కానీ, బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అనేటువంటి మాట కానండి, అన్యజనులందరూ, మనుషులందరూ దీవింపబడతారు అనేటువంటి మాటలు కానీ, సొలొమోను రాజ్యము బూదిగంతముల వరకు లేదు, మనుషులందరూ ఆయన రాజ్యం వలనేమి దీవించబడలేదు, ఆయన రాజ్యము నిత్యము లేదు. సొలొమోను చనిపోయాడు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము దానికి రాజు అయినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ సూర్యుడున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు అని ఇక్కడ రాయబడినటువంటి బూదిగంతములు, నిత్యము, అన్ని జనులందరూ, మనుష్యులు, ఈ పదాలను బట్టి ఇది కేవలము సొలొమోను గురించి మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఆయన మానవునిగా జన్మించినప్పటికీ మత్తయి సువార్తలో ఆయనను రాజుగా, ఆయన యొక్క రాజు, ఆయన రాజ్యము ఏ విధంగా ఉంటుందో మత్తయి సువార్తలో చాలా విశేషంగా రాయబడింది. ఆయన పుట్టినప్పుడే యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని జ్ఞానులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ముందుగా చెప్పినటువంటి ప్రవచనాలను బట్టి ఆయన రాజు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందువల్లనే ఆయన శిష్యువుగా ఉన్నప్పుడే వారు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆ దూర ప్రాంతాల నుండి వారు వచ్చి ఆయనను పూజించారు. ఆయనకు బంగారము, బోళము, సాంబ్రాణి ఆయనకు సమర్పించారు. వారేమి యూదులు కాదు, అన్యజనులు అనే మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి పిలాతు మాట్లాడుతూ ఇదిగో మీ రాజు అనే మాట ఉపయోగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు నీ రాజు గాడిదను, గాడిద పిల్లని ఎక్కి అని అక్కడ రాజుగా పరిచయం చేయబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పటికి కూడా పైన ఆయనకు పై విలాసం ఒకటి రాయబడింది. ఇదిగో యూదుల రాజు అని ఆయన చెప్పుకున్నాడు అనేటువంటి ఒక పై విలాసము ఆయన పైన వ్రాయబడింది. కాబట్టి ఈ సమయంలో అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన, అన్యజనులందరూ ఆయనను ధన్యుడు అంటారు, లేకపోతే ఆయన ద్వారా ధన్యత పొందుతారు అని ఈ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన రాజు, ఆయన రాజ్యము అనేది మనం చూస్తే ఇప్పుడు అనేకమైనటువంటి రాజ్యముపై రాజ్యము, జనముపై జనములు, యుద్ధ వాతావరణము, ఎంతో అనిశ్చితి, కొన్ని ప్రభావము, ఆ యుద్ధ ప్రభావము సామాన్య జీవితం మీద కూడా ఏ విధంగా ప్రభావము చూపుతుంది, ఇవన్నీ కూడా మనము అనుదినము వార్తాపత్రికల్లో కానివ్వండి, ఈ యొక్క సాంకేతిక మాధ్యమాల్లో కానివ్వండి, ప్రతిరోజు గత 2 వారాల నుంచి మనం వింటూనే ఉన్నాం. మానవ రాజ్యాలు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత విస్తరించినా,
ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా వాటి మధ్య కూడా ఒకరి మీద ఒకటి అభద్రతా భావం అంటాం. ఆ రాజ్యము ఈ రాజ్యం మీద ఏం చేస్తుందో, ఈ రాజ్యము ఇంకొక రాజ్యం మీద ఏం చేస్తుందో అని ఈ రాజ్యం మీద ఇంకొక రాజ్యాలు యుద్ధం చేయటం, ఆయుధాలు ప్రయోగించటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, రకరకాలుగా మనము ప్రతిరోజు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అయితే ఒక్కసారి కానీ మనం ఊహిస్తే ఒక చక్కని రాజ్యం ప్రపంచం అంతటా కూడా, కేవలం ఒక ప్రాంతానికే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక చక్కని రాజ్యం. ఆ రాజ్యములో నెమ్మది, ఆ రాజ్యములో క్షేమాభివృద్ధి, ఆ రాజ్యములో వర్ధిల్లుట, ఆ రాజ్యములో సస్య సమృద్ధి, ఆ రాజ్యములో పట్టణస్థులు తేజరిల్లటం, ఇటువంటిది ఉంటే ఎట్లా ఉంటుంది? ఎంత బాగా ఉంటుంది. శాంతి, సమాధానము, నీతి, న్యాయములు. అది కేవలం తాత్కాలికం మాత్రమే కాదు, అది శాశ్వత కాలం ఉంటే ఇంకెంత బాగుంటుంది అని ఆలోచిస్తేనే అది మనకు చాలా కోరదగినదిగా, ఆశపడేదిగా, ఇటువంటి ఈ నష్టపోయేటువంటి యుద్ధ వాతావరణాల్లో అటువంటి రాజ్యము ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అంత మాత్రమే కాదు, ఎవరైతే శ్రమ పడుతూ ఉంటారో, ఎవరైతే బేదలుగా ఉంటారో, ఎవరైతే నిరపరాధులుగా ఉండి అనవసరమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు, నిరుపేదలు ఉంటారు, బలత్కారులు ఉంటారు, వారికి విడుదల, వారికి క్షేమం, వారికి న్యాయం, ఇటువంటివి ఉంటే ఆ రాజ్యము ఎంత బాగా ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ అటువంటి రాజుని గురించి, అటువంటి రాజ్యముల గురించి ఇక్కడ 72వ కీర్తనలో వ్రాయబడింది. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజు అనే మాట ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన నీతి న్యాయములతో పరిపాలన చేసేటువంటి రాజు. నా రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు అన్నాడు. ఆయన రాజ్యములో నీతి న్యాయములు ఉంటవి. అంత మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. 72వ కీర్తనలో ఏమి ఉంటుంది అంటే, సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చెయ్యును. 8వ వచనంలో అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అలానే రాజులందరూ 11వ వచనంలో రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు, అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. కాబట్టి ఒకటి, ఆయన నీతి న్యాయములు గల రాజు, నీతి రాజు, రాజులకు రాజు, సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అన్యజనులకు రాజు. అంటే కేవలము యూదులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కేవలము యూదులకు మాత్రమే కాదు, ఆయన అన్యజనుల అందరికీ. అందువల్లనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, అందరినీ ఆయన సృష్టించాడు. కాబట్టి ఆయన అందరికీ రాజు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ఉంది. కాబట్టి ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. అన్యజనులందరూ సేవిస్తారు, అన్యజనులందరూ అతడు ధనుడని చెప్పుకుంటారు, మనుష్యులు అతన్ని బట్టి మనుష్యులు దీవింపబడతారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ధన్యత, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దీవెన. ఆయన అన్యజనులకు రాజు అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి రాజు, ఆయన సర్వశక్తిగలటువంటి రాజు. ఆయన రాజ్యములో ఇక్కడ మనకు 3వ వచనంలో నెమ్మది అని, 7వ వచనంలో క్షేమాభివృద్ధి అని, వర్ధిల్లుట అని, 16వ వచనంలో సస్య సమృద్ధి అని, 16వ వచనంలో పట్టణము తేజరిల్లుతుంది అనే మాట ఉంటుంది. ఆయన రాజ్యములో తారతమ్యాలు ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు. ఆయన రాజ్యములో బేదలు
కనికరింపబడతారు. శ్రమ పొందిన వారికి న్యాయము దొరుకుతుంది. ఎవరైతే అన్యాయము, అక్రమము, బలాత్కారం చేస్తారో వారికి తగినటువంటి శిక్ష ఉంటుంది. అనేక మంది ఆయనను సేవిస్తారు అనే మాట ఉంది. కాబట్టి అతని పేరు నిత్యం నిలుస్తుంది. అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చుచుండును అనేటువంటి మాట ఉందండి. ప్రియులారా, ఈ సమయంలో నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తుతము ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన 33 సంవత్సరములు జీవించాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైనప్పటికీ కూడా ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ యొక్క శ్రమల శిలువ దినాలలో ఆయన ఒక మానవుడిగా వచ్చినప్పటికీ కూడా ఆయన రాజు, నీ కొరకు నా కొరకు ఆయన ఒక మానవునిగా జీవించి తన రాజ్యములో నిన్ను నన్ను చేర్చుకోవడానికి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో మరణించాడు. ఆయన మన శిక్షను ఆయన తీసుకున్నాడు. మనకు రావాల్సినటువంటి మన బాధ అంతా కూడా, మన వేదన, మన శ్రమ, ఇవన్నీ కూడా ఆయన శిలువలో ఆయన అనుభవించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మరణం మీద, అలానే శాపం మీద, లోకం మీద, సాతాను మీద విజయం సాధించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణమును జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన రాజు అయితే నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలో ఒక మానవునిగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, అయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించండి అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని నేను నిశ్చయంగా చెబుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఈ యొక్క దేవుని రాజ్యము, పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. బహుశా ఇప్పుడు ఈ దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అదృశ్యమైనటువంటి రాజ్యంగా ఆయన మన హృదయాలలో రాజుగా ఉన్నాడు. అందువల్లనే మీ హృదయములో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. కాబట్టి ఈ సమయంలో అనేక మంది హృదయాల్లో అదృశ్యంగా దేవుని రాజ్యము భూమి మీద ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఆయనను ప్రభువుగా, ఆయనను రాజుగా, ఆయన యొక్క అధికారం కింద ఉన్నారు. ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో నెమ్మదిని, క్షేమాభివృద్ధిని, వర్ధిల్లుటను, సమృద్ధిని, తేజరిల్లటము, నీ పాపముల నుండి విడిపింపబడి నిజమైనటువంటి శాంతి, సమాధానము, సంతోషము కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు అదృశ్యంగా ఆయన రాజ్యము ఉంది భూలోకంలో. ఒకానొక దినము రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అందువలనే ఆయన రాజ్యము, ఆయన నిత్యం ఉండేది, అది ఎల్లకాలం ఉండేది. ఆయన భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నాడు. సూచనలు జరుగుతూ ఉన్నవి. ఏవైతే ఆయన రాకడకు ముందు కొన్ని సూచనలు చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నవి. మీరు బయట ఎక్కడ సమాచారం తీసుకున్నా, ఏ వార్తలు వింటూ ఉన్నా, ప్రపంచం యొక్క పోకడ, మానవుని యొక్క విధానం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు దగ్గరగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. భూమి మీద ఆయన పరిపాలన చేయబోతాడు.
నీతి న్యాయములతో. సర్వ భూమి ఆయన మహిమతో నిండి ఉంటుంది. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడుతుంది. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన రాజు, ఆయన రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు నీ రాజుగా ఉంటే, రాజుగా చేసుకుంటే నీవు ఆయన రాజ్యములో చేరతావు, ఆయన రాజ్యములో ఉంటావు. నీ హృదయానికి పరిపాలకుడుగా ఉండి ఆయన నీకు న్యాయం తీరుస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల శిలువ దినాల్లో మనం ఉంటున్నప్పుడు ఆయన గురించి ధ్యానం చేయటం, ఆయనను రాజుగా అర్థం చేసుకునట అదెంతైనా ఆశీర్వాదకరం. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుంటారు. ఏ అన్యజనులు? ఆయన అందరి కొరకు మరణించారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు. ఈ ధన్యత నీకుందా? ఆయన ధన్యుడు అని చెప్పగలవా? ఒకవేళ చెప్పలేకపోతే ఈ దినమైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించండి. నమ్ముకున్న వారు ఏం చేయాలి అంటే 19వ వచనంలో, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. 19వ వచనంలో, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతినుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండునుగాక. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఆయన స్తుతించటం, ఆయన రాజ్యంలో ఆయన ప్రభువుగా అంగీకరిస్తూ ఆ రాజ్యం శాంతి సంతోషాన్ని అనుభవించడానికి, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక.